ప్లాన్ చేస్తుంది. జమిలీ ఎన్నికలు అనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఎందుకంటే మొన్న మెజార్టీ వాళ్ళకి సరిగా రాకపోవడము, మీరు కూడా చాలాసార్లు మాట్లాడారు, జమిలీ ఎన్నికలు తీసుకొచ్చే నష్టం ఉండే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి. సో ఏపీ రాజకీయంగా సెంట్రిక్గా చూసుకున్నా, లేదంటే ఇప్పుడు జమిలీ ఎన్నికల అంశాన్ని తీసుకొచ్చినా కూడా దీన్ని ఎలా చూడొచ్చు? జమిలీ ఎన్నికలు అనేది ఈ ఇప్పుడు జరుగుతున్న ఈ స్టేట్ ఎలక్షన్స్కి ఒక టాక్టిక్గా, అంటే మిడిల్ క్లాస్ ప్రజల్ని అట్రాక్ట్ చేసి ఆ ఓట్లు లాక్కునే దానికి చేస్తున్న ఒక ప్రయత్నంగా కనపడుతుంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే డెమోక్రటిక్ సిస్టమ్కి జమిలీ ఎన్నికలు ఏ రకంగా లింక్ అయ్యి వాళ్ళు ఏ రకంగా చేస్తారు అనేది రేపు పార్లమెంట్లో బహుశా బిల్ పెడతాం అంటున్నారు. అప్పుడు వాళ్ళు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. దాంట్లో వీళ్ళు మాట్లాడేదంటే ఖర్చు తగ్గించుకుంటాము అనేది మాట్లాడుతున్నారు. మధ్యలో ఏదైనా గవర్నమెంట్ పడిపోతే ఏం చేస్తారంటే ఆ మిగిలి ఉన్న పీరియడ్కి ఎలక్షన్ పెడతాము అంటున్నారు. మరి ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏముంది? ఒక ఎలక్షన్ అయితే మళ్ళీ అదనంగా పెట్టాల్సిన పరిస్థితే కదా. అది 5 ఏళ్ళు కొనసాగకుండా ఒక 2.5 years ఏదైనా స్టేట్ గవర్నమెంట్ పడిపోయింది అనుకోండి, మిగతా 2.5 tenure పెట్టి మళ్ళీ అన్ని కలిపి ఒకసారి పెడతామన్నారు. అంటే ఎక్స్ట్రా ఎలక్షన్ అయితే కండక్ట్ చేయాల్సిందే వస్తుంది. సో ఎండ్ ఆఫ్ ది డే ఏమంటారంటే మంత్రులు, ప్రైమ్ మినిస్టర్ లాంటి వాళ్ళందరూ దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. పరిపాలన గాలికి వదిలేసామంటే మీరు గాలికి వదిలేసి అందరినీ అంటే ఎలా కుదురుతుంది? గతంలో ప్రధానమంత్రులు అందరూ ఉన్నారు. ఈవెన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్కి కూడా హోమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ వచ్చి తిరుగుతుంటే గతంలో ఏ ప్రైమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ తిరగలా. సో వాళ్ళకి ఎలక్షనే జీవితంగా ఉంది కాబట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళ రాజకీయ లాభానికి వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తున్నారేమో. కానీ దేశానికి ఏ రకంగా మేలు జరుగుతుంది అనేది మాత్రం రేపు చర్చలో వాళ్ళు ఏ రకమైన సమాధానం చెప్తారో చూడాలి. మీకు ఆల్రెడీ మీ కాంగ్రెస్ పార్టీకి హర్యానాలో పెద్ద దెబ్బ తగిలింది. రేపు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి మహారాష్ట్రలో కూడా అంతంతగానే ఉంది, జార్ఖండ్లో కూడా అంతంతగానే ఉంది. ఎలా ఉంటుంది కాంగ్రెస్ ఈసారన్నా కోలుకునేమన్నా పార్టీని గాడిని పెట్టుకునే అవకాశం ఉంటుందా, లేదా మళ్ళీ అంతర్గత కుమ్ములాటలతోనే కాంగ్రెస్ పార్టీ నెట్టుకొచ్చే పరిస్థితి ఉంటుందా? హర్యానా విషయానికి వచ్చినప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ మనం చూసుకుంటే 50-50 అండి. వాళ్ళకి 5 సీట్లు వచ్చినాయి, మాకు 5 సీట్లు వచ్చినాయి. ఓకే, ఎనీహౌ అక్కడ ఉన్న పరిస్థితుల్లో డెఫినెట్గా మేము గెలుస్తాము అనేది ఒక ఆలోచనలో ఉన్నాము. ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా మేము రిపోర్ట్ 20 కాన్స్టిట్యున్సీస్ సంబంధించి జరిగిన అవకతవకల గురించి వాళ్ళకి రిపోర్ట్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కమిషనర్ గారు ఒక రాజకీయ నాయకుడిగా మీటింగ్ వెళ్ళిపోయారు. కానీ దానికి సంబంధించి చర్యలు ఏం తీసుకున్నారు ఏంటి అనేది మాట్లాడట్లా. ఆల్ గుడ్ అంటున్నాడు తప్ప ఆల్ గుడ్ ఎలాగా అనే దానికి సమాధానం చెప్పట్లా. సో ఆ రకంగా వారు అక్కడ వ్యవస్థలతో కూడిన ఒక మ్యానిపులేషన్ చేసి హర్యానాని గెలిచారు అనేది. ఎందుకంటే ఏ ఒక్కళ్ళు చెప్పాల హర్యానా భారతీయ జనతా పార్టీకి గెలుస్తుంది. సో అది పక్కన పెడితే ఇవాళ మహారాష్ట్ర విషయానికి వచ్చేటప్పటికి 48 out of 48 seats 33 seats మొన్న మా కూటమి గెలుచుకోవడం జరిగింది. మహారాష్ట్ర వికాస్ అఘాడి ఇది కాంగ్రెస్ తో కలిసిన కూటమి 48లో 33 ఎంపీ సీట్లు మేము గెలుచుకోవడం జరిగింది. సో చాలా బలంగా ఉంది కూటమి. అట్లాగే అజిత్ పవార్ గొప్పవాడా, శరద్ పవార్ గొప్పవాడా, ఉద్ధవ్ ఠాక్రే గొప్పవాడా, ఏక్నాథ్ షిండే గొప్పవాడా అన్నప్పుడు ప్రజలు అది కూడా చూస్తారు కదా. సో ఆ పరిస్థితిలో డెఫినెట్గా మహారాష్ట్ర ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది, కాంగ్రెస్ కూటమి గెలవబోతా ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. అట్లాగే జార్ఖండ్ విషయానికి వచ్చినప్పుడు కూడా ఎంపీ ఎలక్షన్ టైంలో ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం, అతన్ని లేకుండా చేసి ఎట్లా కొట్ల నయానో భయానో ఎలక్షన్ గెలవాలి అని ఒక ప్రయత్నం చేయటం, అక్కడే భారతీయ జనతా పార్టీ యొక్క ఓటమి కనపడతా ఉంది కదా. సో ఇవన్నీ కూడా అక్కడ ప్రజలకి జార్ఖండ్ ప్రభుత్వం హేమంత్ సోరెన్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అట్లాగే ఫారెస్ట్ యాక్ట్లు అమెండ్ చేసి అక్కడ గిరిజనులకి భారతీయ జనతా పార్టీ చేస్తున్న నష్టం కావచ్చు, ఇవన్నీ మాకు కలిసి వచ్చే అంశాలు. డెఫినెట్గా అక్కడ కూడా కూటమి అంటే కాంగ్రెస్ అండ్ జేఎంఎం గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని మాకైతే నమ్మకం ఉంది. మోదీ గారు ఇప్పుడు కొత్త స్లోగన్ తీసుకొచ్చినారు, ఏక్తో సేఫ్ అని చెప్పేసి. ఎన్నికల ప్రచారంలో అందరూ ఐకమత్యంగా ఉండాలి, అందరూ ఒకటిగా ఉండాలని చెప్పేసి మళ్ళీ కొత్త అంటే ఎలక్షన్స్ కోసం ఒక స్లోగన్గా తీసుకొస్తున్నారా, లేదంటే ఇది రాజకీయంగానే ఉంచేసి ఆ తర్వాత ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత మళ్ళీ దీన్ని ఎవరికి వాళ్ళు పక్కదారి పట్టిస్తున్నారా అనేది చూసుకుంటే బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి అంశాలని, లేదంటే బీజేపీ తీసుకున్న అంశాలని కాంగ్రెస్ పార్టీ తీసుకోవడంలో విఫలమైపోతుందని కూడా అనుకోవచ్చు కదా. అది యాక్చువల్గా ఆ స్లోగన్ నాకు నేను చూసినప్పుడు నవ్వు వచ్చింది. వాళ్ళ ఫస్ట్ స్లోగన్ ఏంటంటే బటెంగేతో కటెంగే అనేది ఫస్ట్ స్లోగన్. అంటే విడిపోతే మనం తగ్గిపోతాం అనేది ఫస్ట్ స్లోగన్. సో అది నెగిటివ్గా వెళ్తుంది ప్రజల్లోకి. విడిపోతే తగ్గిపోతాం అంటే విడిపోకుండా ఎలా ఉంటాము, ఇగో ఇన్ని కులాలు ఉన్నాయి, ఇవి ఉన్నప్పుడు మా సమాన వాటా మాకు రావట్లేదు, సో విడిపోకుండా ఎలా ఉంటాము అని బీసీ ఎస్సీ ఎస్టీలు క్వశ్చన్ చేస్తున్న తరుణంలో ఇది ఫైర్ బ్యాక్ బౌన్స్ బ్యాక్ అయ్యేటట్టు ఉంది అని మళ్ళీ కొత్త స్లోగన్ తీసుకొచ్చాడు, ఏక్ హైతో సేఫ్ హై అని. ఏక్ హైతో సేఫ్ హై అంటే రాహుల్ గాంధీ ఇన్ని రోజులు పాదయాత్ర చేసి చెప్పింది అదే కదా. భారత్ జోడో యాత్ర, కలిసి ఉందాం, దేశం అంతా కలిసి ఉండాలి, అన్ని ప్రాంతాలు, అన్ని మతాలు, అన్ని భాషలు కలిసి ఉండాలి.
అనే కదా రాహుల్ గాంధీ చెప్పింది. సో దాంట్లో నుంచి వాళ్ళు తీసుకున్నారు తప్ప మేము వాళ్ళ దాంట్లో తీసుకోవాలా. భారత్ జోడో యాత్రలో ఏదైతే రాహుల్ గాంధీ కలిసి ఉందామని చెప్పాడు, ఏ రకంగా ఇప్పుడు మరి నరేంద్ర మోడీ గారు మాట్లాడతారండి, ఏక్ హై తో సేఫ్ హై, నా తమిళ్ని గౌరవించరు, నా తెలుగుని గౌరవించరు, నా కర్ణాటక నా కన్నడని గౌరవించరు, నా మలయాళీ భాషను గౌరవించరు, అన్నీ హిందీ ఉండాలంటారు, ఏక్ హై తో సేఫ్ హై అంటారు. అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించి గుజరాత్ మహారాష్ట్రకు రావాల్సిన కంపెనీలను మొత్తాన్ని గుజరాత్కి తరలించుకుపోతారు, ఏక్ హై తో సేఫ్ హై అంటారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇవ్వాల్సిన చట్టంలో ఉన్న మేళ్లు ఏది అమలు చేయరు, ఏక్ హై తో సేఫ్ హై అంటారు. సో ఏక్ హై తో సేఫ్ హై మీరు ఏం చేశారని అందరు కలిసి ఉండాలి అనేది ఒక క్వశ్చన్. ఈ ఏక్ హై తో సేఫ్ హై అనే నినాదాన్ని ఇంకొకటి కూడా తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారంటే క్యాస్ట్ సెన్సస్ చేయాలి అంటున్నారు. ఎంతమంది ఉన్నారు, వారి పరిస్థితులు ఏంటి, వారి స్థితిగతులు ఏంటి అనేది మొత్తం తేల్చి అందరూ సమానంగా ఉండాలని మాట్లాడుతున్నప్పుడు దీన్ని మళ్ళీ ఎక్కడైతే ఏమన్నా ప్రజలు మేల్కొని నాకు ఈ 75 సంవత్సరాలుగా ఇగో బీసీలకు ఇంత నష్టం జరిగింది, ఎస్సీలకు ఇంత నష్టం జరిగింది, ఎస్టీలకు ఇంత నష్టం జరిగింది అని ఆ ప్రజలు కనుక ఒకవేళ ఆలోచించడం జరిగితే ఇన్ని రోజులుగా అనుభవిస్తున్న వర్గాలకు దెబ్బ తగులుతుందేమో. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఇన్ని రోజులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నది ఎవరికంటే ఎవరైతే అనుభవిస్తున్న వర్గాలు ఉన్నాయో వారికే ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చింది. మీడియా ఛానల్ అన్నీ వారివే ఉన్నాయి, కంపెనీలు కార్పొరేట్ కంపెనీలన్నీ వారివే ఉన్నాయి, వారి ఫండ్స్తో వీరి యొక్క మీడియా ప్రచారంతో నిలబడతా వచ్చారు. సో ఇది దెబ్బ తగులుతుందేమో, వీరు మేల్కుంటారేమో అనేది, అలా మేలుకోకుండా ఉండడం కోసం మతం అనే మత్తులోకి వాళ్ళని దింపే ఒక ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ కలిసి ఉందామని చెప్తుంది. కలిసి ఎలా ఉందామంటే సమానంగా కలిసి ఉందామని చెప్తుంది, సోదర భావంతో కలిసి ఉందామని చెప్తుంది. దాన్ని డైవర్ట్ చేసి ఏదో ఎలక్షన్ లబ్ధి కోసం నరేంద్ర మోడీ చేసే